హాయ్ ఫ్రెండ్స్, మేము అంతర్గంగి కొండకు వచ్చామండి. ఇక్కడ వచ్చే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి. మీకు తెలిసిందే నాకు కామెంట్ చేయండి. ఈయన మా మేనమామ గారు, ఆయన మా అత్తగారు, ఆయన మా ఆయన. మేమైతే ఇప్పుడు అంతర్గంగి కొండకు వచ్చాము. నీళ్లు ఎట్లా వస్తున్నాయో చూపిస్తాను, ఉండండి. చూపించండి. చిన్న చెప్తా అంటే నువ్వు కొట్టేదే. చూడండి, ఇది నందేశ్వరుడి దగ్గర నుంచి వస్తున్నాయి నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదండి ఈ నీళ్ళు అయితే. మేము ఎప్పుడు వచ్చినా కడుపు నిండుకు ఈ నీళ్ళు తాగేసి వెళ్తాము. ఈ నీళ్ళు ఉన్నంత టేస్ట్ ఏ నీళ్ళు ఉండవండి, నిజంగానే అంత బాగుంటాయి. అంత పంచామృతం ఉన్నట్టు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అది నిజమండి, అక్షరాల నిజంగానే. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని ఇలాంటి ప్లేస్లన్నీ చూసుకొని వెళ్తాంటే. చూడండి, అక్కడ దీపం పెట్టారు, అమ్మవారు కూడా ఉన్నారు అక్కడ. దీపం ఇంకా వెలిగించలేదు. శివుడు, శివయ్య తండ్రి పరమాత్మ. నాకున్న బట్టలు చాలని ఇంకొన్నం పెట్టుకుంటున్నా. ఇక్కడ కోనేరు ఉంటుందండి, ఇక్కడ కోనేరు ఇదిగోండి. అక్కడ వినాయకుడు ఉంటాడు, ఆ పైన శివుడు ఉంటాడు. ఇక్కడ గంగా నది ఎప్పుడు 24 hours 360 రోజులు ఇక్కడ నీళ్ళు లేకుండా ఉండదండి. సరేనా? అంతర్గంగి కొండ మీరు రండి కోలారులో, సరేనా? తప్పకుండా వచ్చి శివుని దర్శనం చేసుకొని వెళ్ళండి. శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు కదా, అది అక్షరాల నిజం. అందుకే నాకు శివుడు అంటే మహాభక్తి అండి. చూడండి, ఈ లోకాన్ని చూడకపోతే చాలా కష్టం అండి. అంత బాగుంటుంది ఎక్కడైతే. చాలా బాగా చేసేసారు, చాలా బాగుంది ఇక్కడంతాను. అందరూ రండి, అందరూ ఆహ్వానితులే. మేమైతే ఆ కింద నుంచి వచ్చాము, మీరు కూడా రండి, ఓకేనా? శివుని దర్శించుకొని శివుడు ఆశీస్సులు తీసుకెళ్ళండి.